రాజశేఖర్ కి మరియు అతని పేరెంట్స్ కి జీవితపై మంచి ఒపీనియన్ కలిగింది. దీంతో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక జీవిత డైరెక్ట్ గా రాజశేఖర్ ఇంటికి వెళ్లి అక్కడే ఉంటూ వచ్చింది. అలా వారిద్దరి మనసుని అర్థం చేసుకున్న రాజశేఖర్ ఫ్యామిలీ ఒక కండిషన్ మీద వీరి పెళ్లికి ఒప్పుకోవడం జరిగింది. అలా పెళ్లైన తర్వాత జీవిత సినిమాలో నటించకూడదనే కండిషన్ పెట్టడంతో అందుకు ఆమె ఒప్పుకోగా 1991లో వీరిద్దరు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక పెళ్లైన తర్వాత వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా శివాని, శివత్తిక అనే ఇద్దరు అమ్మాయిలు కూడా జన్మించారు. ఇక ఇదిలా ఉంటే తమిళ్లో విక్రమ్ నటించిన సేదు మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అవడంతో జీవిత ఆ మూవీ తెలుగు రైట్స్ ని తీసుకొని తానే డైరెక్టర్ గా ఓన్ బ్యానర్ లో శేషు అనే టైటిల్ తో సినిమా స్టార్ట్ చేసింది. ఇక ఈ మూవీ 2002లో రిలీజ్ అయ్యే బాక్స్ ఆఫీస్ వద్ద బోల్టా కొట్టినా కూడా అప్పటి నుండి చాలా తమిళ మూవీ రైట్స్ ని తీసుకొని తెలుగులో చేయడం మొదలు పెట్టారు. అలా ఆయుధం, విలన్, ఆప్తుడు, నాయకుడు అని చేసిన అవి రిలీజ్ అయ్యి యావరేజ్ గా ఆడడంతో వీరు ఆర్థికంగా చాలా నష్టపోవాల్సి వచ్చింది. దీంతో డైరెక్టర్ వి సముద్ర ఎవడైతే నాకేంటి